ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవకు సంబంధించిన టికెట్ల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు తిరుపతిలో ఇస్తున్న ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ల కోసం ముందు రోజే భారీ క్యూలు కనిపిస్తున్నాయి. నిన్నటి సాయంత్రం 7 గంటల నుంచి భక్తుల క్యూ లైన్ వద్ద వేచి ఉండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత టోకెన్ల జారీ ప్రారంభమైనది. జూన్ 18వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్, జూన్ 16వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. సుమారు 8,000 టోకెన్లు అందుబాటులో ఉండగా జూన్ 17వ తేదీ ఉదయం 1:20 లోపు టోకెన్స్ అన్ని పూర్తయిపోయాయి. అదేవిధంగా జూన్ 18వ తేదీకి సంబంధించిన శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా జూన్ 16వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు. సుమారుగా 2,000 టోకెన్స్ ఇవ్వగా అవి కూడా ఉదయం 1:20 కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించి దర్శనానికి వెళ్లే ముందు రోజు టోకెన్ల కోసం ముందుగానే క్యూ లైన్ వద్దకు చేరుకోవడం మంచిది. భక్తుల రద్దీని బట్టి టోకెన్ల ఇచ్చే సమయంలో మార్పులు ఉండవచ్చు, కాబట్టి ఇంకా ముందుగా వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్న మంగళవారం రోజున మొత్తం 86,601 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,111 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకలు 4,72,00,000 రూపాయలండి. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉంది. అలాగే ఉదయం 6 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో 25 కంపార్ట్మెంట్లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉండగా నారాయణగిరి షెడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం వైకుంఠంలోని 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రోజు కొత్తగా సర్వదర్శనం క్యూ లైన్లలో ప్రవేశించిన భక్తులకు సుమారుగా 12 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక దర్శనం మరియు 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు సుమారుగా 2 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అయితే భక్తుల రద్దీని బట్టి అన్ని రకాల దర్శనాల సమయాల్లో కూడా మార్పులు ఉండొచ్చు. తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడికైనా వెళ్లి ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే అలిపిరి నడకదారిలో నడిచి వెళ్లేవారు కూడా ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లేవారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్టు నడకదారి మధ్యలో ప్రస్తుతం టోకెన్ అయితే ఇవ్వడం లేదండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోని శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను కూడా చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.